కేటీఆర్ పై కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కేటీఆర్ కడిగిన ముత్యంలా ఈ కేసు నుంచి బయటకు వస్తారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కేటీఆర్ ఈడీ విచారణ సందర్భంగా ఆందోళనకు దిగారు. ఈడీ కూడా అనవసరం కేసులు పెట్టారు. ఈడీ కూడా కూలసంగా చర్చిస్తుంది. నిజంగానే ఎక్కడ తప్పుడు జరగలేదు, ఎక్కడ చేతులు మారలేదు, ఇలా మనీ లాండరింగ్ జరగలేదు. కాబట్టి ఈడీ కూడా క్లీన్ చిట్ ఇస్తారని నమ్ముకున్నది. ఈడీ మేము సంపూర్ణ నమ్మకం ఉన్నది, విశ్వాసం ఉన్నది. కాబట్టి ఎక్కడా కేటీఆర్ తప్పు చేయలేదు. కేటీఆర్ చేసిన తప్పు అంత ఏంటంటే హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం తప్పు చేసిన భావన వల్ల ఉన్నది. డెఫినెట్ గా కడిగిన ముత్యంగా బయటకు వస్తున్నాం. ఇక్కడ నుంచి అమౌంట్ పోయింది, లండన్ జరిగింది. లండన్ నుంచి ఎక్కడ మనీ రాలేదు కాబట్టి అందులో ఏసీబీ అనే సమస్య లేదు, మనీ లాండరింగ్ అనే సమస్య లేదు. క్లీన్ చిట్ వస్తుంది కాబట్టి ఎక్కడ ఆధారాలు లేవు. ఇవన్నీ కూడా ఫాల్స్ కంప్లైంట్ మా మీద చేస్తున్నాం. ఇబ్బంది ఒక రాష్ట్రానికి ప్రతిష్ట చేసేటువంటి ఒక రేసింగ్ ఎవడు పడితే వాడు అడుగు ఇయ్యరది. అలాంటి ప్రతిష్ట పెంచడానికి హైదరాబాద్లో రేడియల్ రోడ్స్, ఇండస్ట్రీస్, ఐటీ కంపెనీలు యువతకు రకరకాల చేస్తూ యూత్ను ఆకర్షించాలా అని చెప్పి ఒక మంచి ఈవెంట్ చేస్తే ఈ ఈవెంట్లో మంత్రి నిర్ణయం తీసుకుంటూ చేయాలన్నా వద్దని. దానిలో ఒకవేళ అమౌంట్ ఎక్కడ పోయింది? బ్యాంకులో ఉంది కదా, మరి బ్యాంక్ అకౌంట్లో రికవర్ చేయండి. నిజంగా అవినీతి జరిగితే రికవరీ చేయడానికి మీరు నోటీస్ ఇవ్వండి. బ్యాంకులు ఉన్నాయో చూడండి. లక్షల కోట్లు ఎగ్గొట్లను వదిలిపెట్టేసి 50 కోట్ల రూపాయల మీద కేటీఆర్ని బదలాం చేయాలా, కేసీఆర్ గారిని బదలాం చేయాలా అని చెప్పి ప్రజలను దూరం చేయడానికి కాంగ్రెస్ బీజేపీలు చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఖచ్చితంగా కోర్టుల మీద, న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది. ఈడీ విచారణ చేసినా కూడా తెలుస్తుంది. డెఫినెట్ గా ఈ ఈవెంట్ ని ఇక్కడ ఆర్గనైజ్ చేయాలి, ఇంత గొప్ప క్రీడని ఇక్కడ తీసుకొని రావాలి అనే నిర్ణయం కేటీఆర్ గారు తీసుకున్నారు. కానీ కేటీఆర్ గారు తీసుకున్న ఏదైతే ఆ డిసిషన్ ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేసేది డిఫరెంట్ వాళ్ళు ఉంటారు. అసలు ఇలా స్కామే లేదు. అధికారులు కానివ్వండి. ఇంకోటి ఇప్పుడు కొత్తగా ఏమంటారు, ఎలక్షన్ టైంలో చేసిన ఎలక్షన్ కోడ్ అని. మరి మీ సెక్షన్స్ ఏమున్నాయి అందులో? పీపుల్స్ యాక్ట్ రిప్రజెంటేషన్ అందులో 1951 ఎందుకు పెట్టలేదు? మరి మీరు లేదు కదా. సో అసలు పెట్టిన సెక్షన్స్ ఒకటి, మీరు వేస్తున్న ఆరోపణలు ఒకటి. ఇందులో కేసు లేనే లేదు. మొన్న ఏసీబీ గారు 84 ప్రశ్నలు అడిగారు, వాటికి సమాధానాలు చెప్పినాం. ఇవాళ ఈడీకి కూడా చెప్తాం.